కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా అడ్డుకోవడానికే ఈ చర్యను చేపడుతున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం కర్ణాటక అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రసంగించారు. ఆయన రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది 17వసారి. కర్ణాటకలో ఎక్కువ సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నేతగా ఆయన రికార్డును స్వంతం చేసుకున్నారు. ఇక భారతదేశంలో ఎక్కువ సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నేతల జాబితాలో ఆయన 2వ స్థానంలో నిలిచారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. దేశంలో 16 సంవత్సరాలలోపు వయసు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా చర్చ అనేది కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా సీరియస్ గా ఆలోచిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కర్ణాటక ప్రభుత్వం కొంత కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధం విధించే దిశగా ముందుకు సాగుతోందని చెప్పేసి సమాచారం కూడా అందుతోంది. ముఖ్యంగా బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విషయాన్ని వెల్లడించడం కూడా జరిగింది. సోషల్ మీడియా వాడకం అనేది పిల్లల మానసిక ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. అందుకే ఈ నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే పిల్లల మానసిక ఆరోగ్యం, నేర్చుకునే సామర్థ్యం, డిజిటల్ వ్యసనం అనేది పెరుగుతున్న నేపథ్యంలో ఈ కఠిన నియమాలన్నిటి కూడా అవసరమని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఆయన వెల్లడించడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం యొక్క అభిప్రాయం ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మరియు నియంత్రణ లేని స్క్రీన్ టైం వల్ల పిల్లల ప్రవర్తన, దృష్టి కేంద్రీకరణ సామర్థ్యం, భద్రత పైన తీవ్ర ప్రభావం కూడా పడుతోంది. అందుకే 16 సంవత్సరాలలోపు పిల్లల్ని సోషల్ మీడియా వల్ల వచ్చే అనుచిత మరియు ప్రమాదకరమైన ప్రభావాల నుంచి దూరంగా ఉండడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా కూడా ఆయన పేర్కొనడం కూడా జరిగింది. దాంతో పాటుగా ముఖ్యంగా పిల్లల్లో మొబైల్ ఫోన్ వాడకం, వినియోగం అనేది పెరుగుతున్న దుష్ప్రభావాలను నియంత్రించేందుకు కూడా ప్రభుత్వం చర్యలను కూడా పరిశీలిస్తోందని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఇటీవల విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో జరిగిన సమావేశంలో కూడా 16 సంవత్సరాలలోపు పిల్లలు మొబైల్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయాలనే అంశంపైన పలు అభిప్రాయాలు కూడా తీసుకున్నట్లుగా కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు మరియు ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే కూడా పిల్లల సోషల్ మీడియా ప్రభావం గురించి ఆందోళన అనేది కూడా వ్యక్తం చేశారు. సో సోషల్ మీడియా వినియోగం పైన వయస్సు పరిమితి విధించేలాగా త్వరలో ప్రత్యేక చట్టము లేదన్నా నియంత్రణ మార్గదర్శకాలంటివి కూడా తీసుకురావడానికి కర్ణాటక ప్రభుత్వం కూడా పరిశీలిస్తోంది. సో మొత్తంగా డిజిటల్ వ్యసనం పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల రక్షణ కోసం సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం అనేది కూడా తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలన్నింటి కూడా తీసుకోబోతున్నట్లుగా సమాచారం. త్వరలోని బిల్లును రూపకల్పన చేసే విధంగా కూడా కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలు కూడా చేస్తుంది. థ్యాంక్ యూ శిరీష్. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధిస్తున్నట్లు ఇవాళ రాష్ట్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెడుతూ ప్రకటించారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాల వల్ల చిన్నారులపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పిల్లల్లో మొబైల్ వ్యసనం రోజురోజుకి పెరగడంతో పాటు ఆన్లైన్ గేమింగ్ కు బానిసవ్వడం, చదువుపై శ్రద్ధ తగ్గడం, శారీరక ఫిట్నెస్ దెబ్బతినడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత నెలలో బెంగళూరులో జరిగిన వైస్ ఛాన్సలర్ల సదస్సులో ఈ అంశంపై చర్చించిన తర్వాత ప్రస్తుత ప్రకటన వెలువడింది. విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే ఈ నిషేధం ఫైనల్ అయింది.
దీనికోసం సోషల్ మీడియాపై వయోపరిమితి విధించిన ఇతర దేశాల విధానాలను కర్ణాటక ప్రభుత్వం క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన మోడల్స్ ను పరిగణలోకి తీసుకుని ఒక ఫ్రేమ్ వర్క్ ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పిల్లల మానసిక ఆరోగ్యం, ప్రవర్తన, వారి ఎదుగుదలపై డిజిటల్ వ్యసనం చూపే ప్రభావాన్ని తగ్గించడమే కర్ణాటక ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. మొబైల్ ఫోన్లను వదిలి పుస్తకాల వైపు పిల్లలను మళ్లించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే మొబైల్ బీడీ, పుస్తక హిడి అనే ప్రచారాన్ని ప్రారంభించింది. గ్రంథాలయాలకు పిల్లలు వెళ్లేలా చేయడం, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకునేలా పిల్లలను ప్రోత్సహించడం ద్వారా వారిలో సృజనాత్మకతను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎకనామిక్ సర్వే 2025-26 కూడా డిజిటల్ వ్యసనంపై హెచ్చరికలు జారీ చేసింది. గోవా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఇలాంటి నిబంధనలను పరిశీలిస్తున్నాయి. అయితే మెటా లాంటి సోషల్ మీడియా సంస్థలు మాత్రం తల్లిదండ్రులకే యాప్స్ వాడకంపై నిర్ణయాధికారం ఉండాలని అభిప్రాయపడుతున్నాయి. యాప్ స్టోర్లలో టీనేజర్లు యాప్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు తల్లిదండ్రుల అనుమతి తీసుకునేలా చట్టాలు ఉండాలని సదరు సంస్థలు సూచిస్తున్నాయి.